శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఛానల్కు స్వాగతం. 15వ తారీఖు ఆదివారం శివరాత్రి. భగవత్ బంధువులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. వాగర్ధావివ సంపృక్తౌ వాగార్థ ప్రతిపత్తయే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివరాత్రి స్వామి శివరాత్రి 12 గంటలకు ఎందుకు మిరుమిట్లు కలిపే కాంతి గల లింగ రూపంలో ఆవిర్భవించారు? మనలోనున్నటువంటి మాయా అనే చీకటిని తొలగించి జ్ఞానమనే ప్రకాశం మనలో ఆవిర్భవింపచేయటానికి పంచక్రోశాత్మకాయ మహాజ్యోతిర్లింగ స్వరూపాయ నమశివాయ. శివరాత్రి పూజ, జాగరణ, ధ్యానం, స్తోత్రం, అభిషేకం, దర్శనం, శివపంచాక్షరి జపం, ఇలా పలు రకాలుగా ఆ జ్యోతిస్వరూపుడును సేవించాలి. శివపంచాక్షరి మహిమను ఋషులందరూ ఒకానొకప్పుడు సూత మహర్షిని అడుగగా ఆయన స్కాంద పురాణంలో ఉన్న బ్రహ్మోత్తర ఖండంలోని శివపంచాక్షరి మహిమను తెలియజేశారు. సూతుడు చాలా సంతోషించి, మీకు కారణం లేకుండానే శివునిపై భక్తి కలగడం ఒక విశేషం. పంచాక్షరి, షడాక్షరి గురించి విపులంగా వివరిస్తాను. అన్ని పుణ్యాలలో, సకల శ్రేయస్సులలోకి, యజ్ఞాలన్నిటిలోకి శివమంత్ర జపమనే యజ్ఞం చాలా గొప్పది. షడాక్షరి మంత్రం అంటే 6 అక్షరాలు గల మంత్రం. ఓంకారంతో కలిపి నమశివాయ అంటే షడాక్షరి. నమశివాయ ఇది పంచాక్షరి, 5 అక్షరములతో కూడినది. ఓంకారంతో కూడినది గురువు ద్వారా ఉపదేశం పొందాలి. నమశివాయ అను పంచాక్షరి శివుడు నా గురువు, నేను ఆయన అనుమతితో జపం చేస్తున్నాను అని భావించి పంచాక్షరి ఎల్లవేళలా చేసుకోవచ్చు. ఇటువంటి ఈ మంత్రాలలో ఒక్క అక్షర మహిమ చెప్పడానికి చతుర్ముఖుడైన బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. సర్వజ్ఞుడు, పరిపూర్ణుడు, సచ్చిదానంద స్వరూపుడైన శివుడు శుభకరమైన పంచాక్షరి మంత్రంలో నివసిస్తాడు. ఆయనే పంచాక్షరి. ఎవరి హృదయంలో ఈ మంత్రం ప్రకాశిస్తుందో వారికి ఏ ఇతర మంత్రాలతో కానీ తీర్థయాత్రలతో కానీ పని లేదు. ఈ పంచాక్షరి మంత్రాన్ని ఆడవారు మగవారు అనే భేదం లేకుండా ముక్తి కోరే వారందరూ చేసుకోవచ్చు. కావలసినది శ్రద్ధ, భక్తి. మనస్సులో ఎప్పుడూ వేరే ఆలోచనలు లేకుండా మన పనులు మనం చేసుకుంటూ మనస్సులో జపిస్తూ నమశివాయ 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 అంటూ ఉండాలి. అలా అలవాటు చేసేయాలి మన మనస్సుకు. సకల వేదోపనిషత్ పురాణ శాస్త్రాది విద్యలకు శిరోమణి అయినది, సమస్త పాపాలను పోగొట్టునది, వర్ణింప శక్యం కాని మహిమ కలది అయిన ఈ పంచాక్షరి మహామంత్రాన్ని గురించి మీకు సంక్షిప్తంగా చెప్తాను. పూర్వం అగస్త్యుడు, శ్రీరామచంద్రుడు ఎందరో మహానుభావులు ఈ మంత్రం ఆదరింపబడినది. వేదంలో చెప్పబడినది, పరమాత్మతత్వాన్ని బోధించేది. అందువల్ల ఋషులారా, మీరంతా నమశివాయ అనే మంత్రాన్ని జపించండి. ఇప్పుడు ఈ పంచాక్షరి మహిమ చెప్తాను, వినండి. సూత మహర్షి చెప్పిన పంచాక్షరి మహిమ పురాణ గాథ. మధురా నగరాన్ని యదువంశానికి చెందిన దశార్హుడనే రాజు పరిపాలించేవాడు. అతడు ఉత్సాహవంతుడు, ఎన్నో మంచి కార్యాలు చేసి మంచి కీర్తిని కూడా పొందాడు. మహాబలవంతుడు, శాస్త్రజ్ఞానం తెలిసినవాడు. ఆయనకు కాశీరాజు కుమార్తె అయిన కళావతి అనే పేరు గల గుణవంతురాలైన అమ్మాయితో వివాహమైంది. వివాహం తరువాత వారి సంసార బంధానికి ముహూర్తం నిర్ణయించబడింది. ఆమెను ఆహ్వానించాడు. ఆమె వద్దని చెబుతోంది. నా భార్య అయిన నీ మీద సర్వహక్కులు ఉన్నాయి అని బలవంతంగా ఆమెను ప్రయత్నించాడు. ఓ మహారాజా, నన్ను తాకవద్దు. ధర్మాధర్మాలు తెలిసినవాడు, నన్ను బలత్కారం చేయవద్దు. కొద్ది రోజులు ఆగు అన్నా వినిపించుకోకుండా ఆమెను కౌగిలించుకున్నాడు. ఆమె శరీరం ఇనపగుండునైనా సరే దహించే అంత వేడిగా ఉంది. వెంటనే ఆమెను వదిలేశాడు. భయంతో ప్రేయసి, ఎంతో సుకుమారమైన నీ శరీరం అగ్నిలా ఉంది, కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆమె చిరునవ్వుతో, ఓ నాథా, నా చిన్నతనంలో దూర్వాస మహర్షి పంచాక్షరి మంత్రాన్ని నాకు ఉపదేశించారు. ఆ మంత్ర ప్రభావం వలన పవిత్రమైన నా శరీరం తాకటం అసాధ్యం. మహారాజా, ఎంతోమంది స్త్రీలు నీతో సేవించబడ్డారు.
నీవు ప్రజల కోసం ఎన్నో మంచి పనులు కూడా చేశావు, కీర్తిని పొందావు. నీవు ఎప్పుడు శివుని గురించి కానీ ఒక్కసారి కూడా ఆయన్ని దర్శించాలని కానీ ధ్యానించాలని కానీ అనిపించలేదు. శుభకరమైన మంత్రాన్ని జపించలేదు నువ్వు. అలాంటి నీవు నన్ను తాకలేవు. కాబట్టి నీవు గురుముఖంగా శివపంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం పొందు. ఆ తర్వాత పాప విముక్తుడవై నన్ను పొందుదువు అని వినయంతో చెప్పింది. అలా అయితే నీవే నాకు ఉపదేశం చేయవచ్చు కదా. లేదు నాథా, నీవు నా భర్తవు, నేను నీకు ఉపదేశం చేయకూడదు. మంత్రవేత్తలలో శ్రేష్ఠుడైన గర్గమహాముని సేవించు అని చెప్పింది. దంపతులిద్దరూ గర్గమహాముని దర్శించి సేవించి సంతోషపెట్టారు. ఓ కరుణానిధి, మా కులగురువర్య, నాకు పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించమండి, దానికి అర్హులు మీరే అన్నాడు మహారాజు. రాజ్యపాలనలో నేను తెలుసో తెలియకో నేను చేసిన కొన్ని పాపాలను నశింపచేసే ఆ మంత్రాన్ని ఉపదేశించమని కోరాడు. గర్గమహాముని ఆ రాజదంపతులనిద్దరిని యమునా నది తీరానికి తీసుకువెళ్ళి అక్కడ ఒక చెట్టు కింద కూర్చుని అంతరింద్రియ నిగ్రహంతో ఉపవాస దీక్ష వహించి ఉన్న ఆ రాజును తన ఎదురుగా తూర్పు ముఖంగా కూర్చుండబెట్టి అతడి శిరస్సుపై తన హస్తముంచి శివాత్మకమైన పంచాక్షరి మంత్రాన్ని గర్గమహాముని రాజుకు ఉపదేశించాడు. గర్గమహాముని హస్తస్పర్శ వల్ల ఆ రాజు శరీరం నుండి నల్లటి కాకి రూపంతో ఉన్నటువంటి పాపాలు బయటకు వచ్చాయి. అవి అరుస్తూ నేల మీద పడిపోయాయి, రెక్కలు కాలి. దానికి రాజదంపతులు ఆశ్చర్యపడి కారణం అడిగారు. ఆ మునీంద్రుడు, ఓ రాజా, ఈ జన్మలోనే కాదు గత ఎన్నో జన్మలలో నువ్వు చేసిన పాపాలు అవన్నీ కూడా నాశనమయ్యాయి. నీవు కొద్దిపాటి చేసిన పుణ్యం వల్ల పుణ్యాత్ములైన దంపతులకు ఈ జన్మలో బిడ్డగా జన్మించావు. మనం చేసిన పుణ్యపాపాలే మన జన్మలకు కారణాలు. ఇప్పుడు ఈ పంచాక్షరి మంత్రోపదేశం వలన నీ దేహంలోని పాపాలన్నీ కాకుల రూపంలో బయటకు వెళ్ళిపోయాయి. ఈ పంచాక్షరి మంత్రధారణ వల్ల బ్రహ్మహత్యలు, అన్యభార్యా సంగమం, బంగారాన్ని అపహరించటం, మద్యపానం చేయటం, భ్రూణహత్యాది కోట్ల కొలది పాపాలు త్రుటికాలంలో నశిస్తాయి. ఇప్పుడు నీవు పవిత్రత పొందావు కాబట్టి ఇక నుంచి నీవు పంచాక్షరి జపం చేసుకుంటూ కొంతకాలానికి నీ భార్యతో సుఖంగా విహరించు. నీవు కలలో కూడా పాపాలకు తావు ఇవ్వవద్దు అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపించాడు గర్గమహాముని. ఆయన చెప్పినట్లుగా కొంతకాలం జపం చేసి ఆ యొక్క పంచాక్షరి మంత్రం యొక్క విలువను తెలుసుకుని ఒకరోజు భార్యను కౌగిలించుకున్నాడు. అప్పుడు ఆమె శరీరం గంధంలా చల్లగా ఉన్నది. ఇది పంచాక్షరి మంత్ర జపం వల్ల ఎంతటి పాపాలైనా సరే నశిస్తాయి అనేది వివరంగా గర్గమహాముని ఆయన చెప్పినట్టుగా చేసి సంతోషాన్ని పొందగలిగాడు, పాపాలన్నీ పోగొట్టుకోగలిగాడు ఆ మహారాజు. ఇది స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండంలో పంచాక్షరి మహిమ. హర హర మహాదేవ. ఓం నమ శివాయ.